కాలేజ్ ఇష్యూస్ లో కూడా బాగా అనిపిస్తారు, మీ పేరు బాగా అనిపిస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కూడా. అవునా, కాలేజ్ స్టూడెంట్స్ అంటే మన బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పోవాలన్నా మనకు నమ్ముకుని ఉంటారు వాళ్ళు. ఉండాలి కదా మనం. సో ముఖ్యంగా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు రాజాసింగ్ పక్కన ఎప్పుడు కనిపిస్తారు, రాజాసింగ్ అన్న ముంగట పక్కన కానీ కూడా ఎప్పుడు కనిపిస్తారు మీరు. సో మీకు చుట్టాలు రిలేషన్ కూడా అవుతుందని చెప్పి నేనైతే నా చుట్టాలు బాబాయ్ అవుతాడు. అంటే మీ స్ట్రెంత్ అంటారు బాబాయ్ ఏమన్నా ఇష్టం నా పక్క గలత్ కామ్ కు నువ్వు కుछ भी कभी भी साथ नहीं थे, ఏమున్నా మంచి పనులు చేయని అంటుడు. ఎట్లుంటుంది నాన్నతో బాండింగ్, నాన్నతో రిలేషన్? నాన్న ఎప్పుడు చెప్పలేదా మీకు, అరే ఏంట్రా బాబు ఇవన్నీ మనకని చెప్పి కూడా? నాన్నతో ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడలే ఇప్పటి వరకు. ఇట్లా చైన్ వేసి ఇట్లా ఏదో అట్లా కనిపిస్తుంది నాకు. మీరు ఏమంటారు మరి దీన్ని? ఏడా చేసినా నన్ను పైలవాన్గిరి నువ్వు చూసినావా అన్న? అంటే వీడియోలు ఉన్నాయి కదన్నా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు క్యూబ్ టీవీ, నేను మీ అనిల్. సో ఈరోజు నేను ఇంటర్వ్యూ చేయబోయే గెస్ట్ ఈ మధ్యలో ధూల్పేటలో బాగా వైరల్ అవుతున్న పేరు కృణాల్ సింగ్. సో ఎక్కడ పోయినా ధూల్పేటలో అయిన పేరు అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది. సో అసలు ఎవరి కృణాల్ సింగ్, ఎక్కడి నుంచి వచ్చిండో, వాళ్ళు ఎప్పటి నుంచి ఇక్కడ హైదరాబాద్లో ఉంటుండో. సో తన వీడియోలు నేను చూస్తూనే ఉన్నా, పోలీసుల పైకి వెళ్ళినట్టు ఆ వీడియోలు అయితే నేను బాగా చూసిన. దాని తర్వాత కూడా గణేష్ పండుగ కూడా చాలా వైరల్గా చేస్తాడు, బోనాల పండుగ కూడా చాలా గట్టిగా చేస్తాడు. సో ఎక్కడికి వెళ్ళినా 10-15 మంది ఆ పోరలు అయితే వెంటుంటారు. సో అసలు ఏంది ఈ స్టోరీ ఏందో, సో నా ముంగట గెస్ట్ ఉన్నాడు కృణాల్ సింగ్. సో వారు మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సో అన్న నమస్తే అన్న. జై శ్రీరామ్ అన్న. సో ఎట్లున్నారన్న? అన్న బాగున్నా అన్న. సూపర్ అన్న. సో ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను. నేను మీ ఏజ్ ఎంత అన్న? అన్న నా ఏజ్ 21 అన్న. 21 ఇయర్స్. మరి మీరు చేసే పనులు నాకు అసలు 21 ఇయర్స్ అబ్బాయిలానే కనిపించాయి అన్న. అంటే మధ్యలో బాగా వైరల్ అవుతుంది మీ పేరు, అంటే ఒక పైల్వాన్ లాగా, అంటే ఇట్లా చైన్ వేసి ఇట్లా ఏదో అట్లా కనిపిస్తుంది నాకు. మీరు ఏమంటారు మరి దీన్ని? ఏడా చేసినా నన్ను పైలవాన్గిరి నువ్వు చూసినావా అన్న? అంటే వీడియోలు ఉన్నాయి కదన్న. వీడియోలో ఏముందన్న, నేను సో 10 మంది పిల్లల్ని వెంట వేసుకొని ఆ గోల్కొండ బోనాల దగ్గర గలత్ మాట్లాడుతున్నారు. పిల్లలు కాదు, మన బ్రదర్స్ అందరు. పిల్లలు కాదు, మా బ్రదర్సే అందరు. అంతా మీ బ్రదర్స్ అంటూ? బ్రదర్స్, పిల్లలు కాదు అన్నది. అంటే సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని చెప్పి అంతమంది బ్రదర్స్ ని వెంటేసుకొని తిరుగుతున్నాను. నేను వెంట వేసుకున్నా అన్న. సో కనిపించేది మరి చూస్తున్నాను కదా వీడియోలలో, వెనకాల అంతమంది వచ్చాడు. మనకు చూసి వస్తారన్న, మనం మనిషికి చూసి మనం ఎట్లా ఉన్నారు చూసి వస్తారు. అట్లా పోరల్ గిరలు ఎవరు లేరన్నా, ఏమున్నా బ్రదర్స్ అన్న. మనం ఇట్లా పోరల్ పట్టేగాడ మనం అన్ని చెప్పారు, అన్ని ఏమున్నా మన అన్నాళ్ళు తమ్ముళ్ళు అట్లా అంటారు. సో సెటిల్మెంట్ కూడా బాగా చేస్తామంట. సెటిల్మెంట్ ఏమన్నా, మనం సెటిల్మెంట్ అన్ని చేయమన్నా. ఏమున్నా మనం గౌరక్ష గురించి, హిందూ ధర్మం గురించి కొట్లాడతాం. ఈ మనకు సెటిల్మెంట్లో అన్నేంలా ఏం ఇంట్రెస్ట్ లేదన్న మనకు. ఓకే, కాలేజ్ ఇష్యూస్ లో కూడా బాగా అనిపిస్తారు, మీ పేరు బాగా అనిపిస్తుంది కాలేజ్ స్టూడెంట్స్ దగ్గర కూడా. అవునా, కాలేజ్ స్టూడెంట్స్ అంటే మన బ్రదర్స్ ఉంటారు, వాళ్ళ దగ్గర పోవాలన్నా మనకు నమ్ముకుని ఉంటారు వాళ్ళు. ఉండాలి కదా మనం. అట్లా అని ఏమున్నా వాళ్ళకు నేను ఉన్నా అని. సో నువ్వు ఉన్నా అని చెప్పి చూపిస్తావు వాళ్ళకి. అవునా, నేను ఎట్లయినా ఉన్నా వాళ్ళ కోసం ఎట్లయినా ఉండాలి నేను, అంతే అంటూ. అవునా. సో ఏం చదువుకున్నారన్న మీరు? నేను ఇప్పుడు స్టడీస్ కంటిన్యూయింగ్ అన్నా. నాది MBA ఫస్ట్ ఇయర్. నాది MBA ఫస్ట్ ఇయర్ అన్న. సో MBA ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు మీరు, అంటే కాలేజ్కి వెళ్తారా మీరు అసలు? డైలీ పోతా అన్న. నిజం చెప్పానా? డైలీ పోతా అన్న. నిజం చెప్పానా? మా కాలేజ్ పేరు చెప్తా అన్న, చెప్పు. జాన్వి డిగ్రీ కాలేజ్ అన్న. కాలేజ్ పేరు నేను కూడా చెప్తాను. సో నాకు ఎప్పుడు మీరు బయట, సరే మా ప్రిన్సిపల్ నంబర్ ఇస్తా, అడుకో అన్న. ఇవ్వాలా ఇప్పుడే లైవ్ మాట్లాడదాం అన్న? సో నిజంగా వెళ్తా అంటున్నాను. లైవ్ మాట్లాడుకో అన్న, నంబర్ ఇస్తా, లైవ్ మాట్లాడుకోను. అంటే అదే అదే ఇది అంటూ అది ఇది కాలేజ్ మనం చదవకపోతే ఎట్లా అన్న? చదవకపోతే ఎట్లా? చదవాలి ఫస్ట్, ఎడ్యుకేషన్ ఫస్ట్. అంటే ఎడ్యుకేషన్ చేసుకుంటేనే ఇట్లా బయట తిరగాలి. మనం ఎడ్యుకేషన్ చేయాలి, ధర్మం గురించి మనం ఉండాలి. సో అదే ఆ ధర్మం గురించి మీరు మాట్లాడుతున్నారు. సో గోరక్షకులు అని చెప్పి కూడా నేనైతే విన్నా. అవునా, ఏమున్నా నేను అన్ని గౌరక్ష గురించి అన్ని చేస్తా, గోమాత గురించి. అంటే గోరక్షకులు అంటే కూడా చాలా ఇబ్బందికరమైన పని, ఎందుకంటే కొన్ని కారణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఆ సమయంలో. చాలా కేసులు అయితే మన అప్పుడు చాలా కేసులు అవుతాయి. గౌరక్ష అంటే మజాక్ కాదు ఇది. చాలా ఎప్పుడైనా మీరు అనుభవించారా ఏదైనా? చాలా సార్లు అనుభవించిన, చాలా కేసులు బి అయినాయి. ఒకసారి ఉదాహరణ చెప్పండి ఏదన్నా ఒకటి. మన రీసెంట్ ఒక 6 months కింద మన పురాణపూల్ కొత్త రోడ్ కింద పోతుర్రు, బక్రీద్ టైంలో మనం ఆపినాం. అది ఏం చేసినారు, వచ్చి మనకే కొట్టేసింది కారు. మన కారు
మన కార్ డ్యామేజ్ అయింది, మన ఇద్దరికి దెబ్బ తాకింది మొత్తం. అలా వీడియోలు బి ఉన్నాయన్న. సో చాలా రిస్క్ ఉంటుంది అంట. చాలా రిస్క్ అన్న, చాలా రిస్క్ ఉంటుంది. అది చాలా కష్టమైన పని అంటావు. అది చాలా కష్టం అన్న. అది మన ఇండియాలో తక్కువ మంది ఉన్నారు మన దేశం గురించి, మన గౌరవమాత గురించి కాపాడాలని చాలా తక్కువ మంది ఉన్నారు. అసలు ఎందుకోసం ఇట్లా గోరక్షకుడు అయిదాం అనుకున్నావు? సో మీరు కూడా బీజేపీ పార్టీలో ఉన్నారు. సో ముఖ్యంగా క్వశ్చన్ అయితే అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు రాజాసింగ్ పక్కన ఎప్పుడు కనిపిస్తారు? రాజాసింగ్ అన్న ముంగట పక్కన కానీ కూడా ఎప్పుడు కనిపిస్తారు మీరు. సో మీకు చుట్టాలు రిలేషన్ కూడా అవుతుందని చెప్పి నేనైతే తిన్నా. నా చుట్టాలు బాబాయ్ అవుతాడు, బాబాయ్ అవుతాడు అన్న. అంటే మీ స్ట్రెంత్ అంటారు బాబాయ్ ఏమన్నా? స్ట్రెంత్ అన్న పక్కా. గలత్ కామ్కు నువ్వు కుచ్ బి కభీ బి సాత్ నే తే, ఏమున్నా మంచి పనులు చేయాలని అంటుడు. మనం ఈడ పోయి మన వసూలు చేయాలి, ఇవన్నీ చేయాలనే అట్లా చేయడు. ఏమున్నా మంచి ధర్మం గురించి, మంచి ఎవరికైనా సహాయపడాలి అంటే, ఎవరికైనా అన్నం పెట్టాలి, ఇది మంచి 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 పనుల గురించి. మనం పోయి వసూలు చేయాలి పైసలు, అది అన్నీ ఏం ఎంకరేజ్ చేయడు అన్న. సో ఎట్లుంటుంది బాబాయ్తో రిలేషన్ మీకు? మంచిగా ఉంటుంది అన్న, క్లోజ్ మనకు చాలా. ఏమున్నా ఇట్లా నేర్పిస్తాడు, ఇట్లా కాదు బిట్లా, ఇట్లా చేయాలి, ఇట్లా ఏం లేదు, ఇది చేస్తే తప్పు అవుతుంది అట్లా అని మంచి కూర్చొని నాకని కాదు, మా మొత్తం దుల్పేట్ల యూత్కి మొత్తం అందరికి. నువ్వు చూస్తావు కదా అన్న, రాజాసింగ్ అంటే ఏంది బ్రాండ్ మొత్తం ఇండియాలో. రాజాసింగ్ అంటే సో మీ బ్రదర్స్ ఎప్పుడు మీ వెంటే ఉంటారు కదా? ఉంటారు. సో మరి వాళ్ళు చదువుకోమని చెప్పి కూడా, ఏది చేసుకోమని చెప్పి కూడా నీ వెంట తిరిగినప్పుడు నీకు వచ్చే ప్రెజర్స్ ఏ విధంగా ఉండే అన్న? మీరు పూరే ఎవరు ఉండని అందరు మంచి క్వాలిఫైడ్ పర్సన్ మా దగ్గర అందరు. అంటే మెయిన్గా ధూల్పేట అంటే కూడా మీరే చెప్తారు ఇప్పటిదాకా ఏవేస్ పేర్లు మనకి వినిపిస్తావు. అంటే మీరు ధూల్పేట వాసి ఉండి, అంటే మీ దగ్గర ఉన్న వాళ్ళకి ఎలాంటి అలవాట్లు లేదని చెప్పి కూడా మీరు గతంలో నుంచి చెప్తున్న మాట. సో నిజంగానే అంటారా అట్లా? నువ్వు చూసినావా అన్న ఎవరైనా మనం తాగినావా ఎప్పుడు చూసినావా? మీరు తాగరా? చూసినావా అన్న? మీరు తాగరా అంటున్నాను. నేను తాగన్నా. నిజంగా చెప్పాలి అంటే కెమెరాలు పక్కన ఉన్నాయని చెప్పి నేను తాగనని చెప్పి చాలా మంది చెప్తారు. మీ గుండె మీద చేసుకొని చెప్పురా? గుండె మీద చేయన్నా, నేను తాగన్నా. తాగితే నీకెందుకు భయపడాలన్నా? నేను కెమెరాలు పెట్టినా కదా, నాకెందుకన్నా భయం? నా పైసలతో నేను తాగుతున్నా ఉంటేవి, నీకు ఎందుకు, ఎవరితో ఎందుకు భయం నాకు? అంతే అంటూ అంతే అన్నా, భయమే లేదంటూ. భయం ఎందుకన్నా? నా పైసలతో నేను తాగుతున్నా, నువ్వు పెడుతున్నా అంటే సరే అన్నా నువ్వు పెట్టు అట్లా చెప్పాలి. నా పైసలతో నేను తాగుతా ఉంటే, నాకు అవసరం ఉంటే నేను తాగుతా. నాకు అలవాటు లేదు ఇప్పుడు, అలవాటు ఉంటే పక్కా తాగుతా, అలవాటు ఉంటే పక్కా తాగుతా అన్నా. మీ బ్రదర్స్ కూడా అట్లే ఉంటారా? అట్లనే ఉంటారన్నా. ఎలాంటి చెడు హ్యాబిట్స్ లేకుండా అందరు కలిసి ఉంటున్నారు అనుకుంటా. చెడు హ్యాబిట్స్ అంటే అన్న, మంచి అంటే ఏదైనా హ్యాబిట్ అంటే ఉంటది. చెడు హ్యాబిట్స్ అంటే ఎవరు మనం పై నుంచి రాలే. సో అట్లుంటారు అంట. సో బాగా మీ నాన్న కూడా మీకు సపోర్ట్ చేస్తారని చెప్పి నేనైతే విన్నా. చాలా, మా నాన్న అంటేనే నాకు ఇష్టం. ఎట్లుంటుంది నాన్నతో బాండింగ్, నాన్నతో రిలేషన్? నాన్న ఎప్పుడు చెప్పలేదా మీకు, అరే ఏంట్రా బాబు ఇవన్నీ మనకని చెప్పి కూడా? నేను నాన్నతో ఫేస్ టు ఫేస్ ఎప్పుడు మాట్లాడలే, ఇప్పటి వరకు ఎప్పుడు మాట్లాడలే. ఏమనలే ఎప్పుడు? మా నాన్న గురించి దులిపెట్లా అడగన్నా. మంచి 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 వాళ్ళు ఏం వర్డ్స్ లేదు మా నాన్న గురించి నాకు. అంత ఇష్టం అనమాట మీ నాన్న. ఓకే, అదే మీ నాన్నతో మీరు చెప్పాలనుకున్న కొన్ని విషయాలు. సో ఇప్పుడు అంటే మా స్టూడియోలో ఉన్నారు. సో మీ నాన్నకి మా స్టూడియో నుంచి చెప్పాలంటే ఏం చెప్తారు మీ నాన్నకి? మీ నాన్నకి కానీ, మీ అమ్మకి కానీ, మీ బ్రదర్స్కి కానీ ఏం చెప్తారు వాళ్ళకి? మా నాన్న గురించి ఏం చెప్పాలన్నా, ఏం చెప్పినా మా నాన్న అమ్మ, ఏమున్నా మనకు నాన్న అమ్మనే. ఏం లేకపోతే నాన్న అమ్మ లేకపోతే ఎట్లా అన్నా? మనకు ఏమున్నా వాళ్ళనే ఫస్ట్ మన లైఫ్లోనే. మనకు వచ్చేది వాళ్ళతోనే, పోయేది వాళ్ళతోనే. వాళ్ళు లేకపోతే మన లైఫ్ వేస్టే. వాళ్ళ గురించి ఏం వర్డ్స్ లేదన్నా చెప్పనీకి. అంటే మీ నాన్న మీ అమ్మ ఇదే నేర్పిస్తారా? అంటే బయటికి పోయి పౌరాలను వేసుకొని తిరుగుడు, అంటే నేను వీడియోస్ కూడా చూపిస్తాను నీకు. నేను ఎందుకంటే బోనాల పండుగకి కూడా గోల్కొండ దగ్గర కూడా చాలా మంది పోర్లు వేసుకొని తిరుగుడు. అంటే మీ ఇంట్లో నుంచి వాళ్ళు మిమ్మల్ని పోరలు కాదన్నా, బ్రదర్స్. చెప్పకన్నా సరే, మీ బ్రదర్స్ చెప్పన్నా, మీ బ్రదర్స్. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు ఏమన్నా మిమ్మల్ని, అరే ఎందుకురా 10 మందిని వేసుకొని తిరుగుతాం మనకి ఏం వస్తుంది అని చెప్పి కూడా మీ ఇంట్లో నుంచి వాళ్ళు ఎప్పుడు ఏమన్నా మిమ్మల్ని? అరే అన్న, మనం చెడు పనులు చేస్తలే కదా అన్న. మనం అట్లా పోరకి ఇచ్చి వాళ్ళకి బ్లేడ్ కొట్టురా, వాళ్ళకి చిల్లర పనులు చేస్తలే కదా. మనకు వాళ్ళ దగ్గర నుంచి పైసలు గుంచుకో. మనం మంచి మంచి చెప్తున్నాం, మంచి చేపిస్తున్నాం. ఇట్లా గౌరక్ష చేయాలి బేట, ఇది నీ ధర్మం, నువ్వు కాపాడుకోవాలి అని అదే చెప్తున్నాం. మనం చిల్లి గుట్కా తిను, మందు తాగు, పత్తలాడు అది చెప్తలే కదా. మనం మంచి నేర్పిస్తున్నాం, ఇంట్లో వాళ్ళు ఖుషి అవుతారు.
నువ్వేమో ఇట్లా మాట్లాడుతున్నావు. మీ వీడియోలు చూసే మాత్రము ఏదో ఎలక్షన్ టైం ఇష్యూలో కూడా అక్కడ పోలీస్ వాళ్ళపై కూడా మీరు వెళ్ళడం జరిగింది. అంటే అది మంచిది అంటూ అట్లుంటే మంచిది. పిల్లలందరూ ఏం చూసినావు అన్న? పోలీసులు మీకు పోయేటప్పుడు వాళ్ళు మీకు ఏదో ఘర్షణ జరుగుతున్నట్టు మాకైతే కనిపించింది ఆ వీడియో. నాకు ఫస్ట్ పోలీసులు అంటే చాలా రెస్పెక్ట్ అన్న. ఎందుకంటే మన గురించి వాళ్ళు 24 hours డ్యూటీ చేసుకుంటా ఉంటారు. వాళ్ళకి ఫ్యామిలీ ఫెస్టివల్ వదిలేసి వాళ్ళకి ఫ్యామిలీస్ వదిలేసి నేను పైనకి పోలే. అది నేను ఆపుతున్నా అన్న. ఎందుకంటే మన ఎలక్షన్ టైంలో ఏమైంది, టైం అయిన తర్వాత మన మన ఏరియాలో టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు వేస్తారు. ఎప్పుడు 6 అయినాక మనం పోయి పోలీసులు అడిగి ఆపుతున్నాం. అది ఉన్నావు కదా, రాజాసింగ్ బి ఉన్నారు అలా, బాబాయ్ బి ఉన్నారు. మనం ఆపుతున్నాం. మనకు పైనకి పోతలే. పైనకి ఎట్లా పోతాం అన్న? మన గురించి వాళ్ళు ఎంత ఎంత చేస్తే మన పైనకి పోతే ఏమి ఇజ్జత్ ఉంటుందన్న మనకి. సో ఇంకోటి అన్న, ధూళిపేట ఆ పేరినగానే ఫస్ట్ మనకి ఏం గుర్తుకొస్తుంది అంటే నీరు నోరుతోనే విందాం అనుకుంటున్నాను నేను. ధూళిపేట అంటే అన్న చాలా అంటే డ్రగ్స్, ఇంకా ఫెస్టివల్స్ బి మొత్తం ఏమున్నా గణేష్లు మాత ఏమున్నా కైట్ అన్సే మొత్తం ఫేమస్ అంటే నీకు తెలుసు ధూళిపేటలే. ఏదైనా ఆడికే పోవాలి అట్లా. సో ఫస్ట్ ఏదో చెప్పారు మీరు డ్రగ్స్ అన్న. సో ఎట్లా ఉంది ఇప్పుడు అది? ఎందుకంటే ఇప్పుడు మొత్తం కథం అయిపోయింది అన్న. ఏం లేదు ఆడ, ఏం లేదు. అప్పుడు ఒక 5 years కింద ఉంటది, ఇప్పుడు ఏం లేదు. మొత్తం ఎట్లుంది ఇప్పుడు ఆడ? ఎందుకంటే మీరు అక్కడే నివాసి కాబట్టి అక్కడే చూస్తున్నారు. మొత్తం రాజసింగ్ మొత్తం మంచి చేస్తుండు ఆడ. ఎవరికి మొత్తం ఉంది కదా బిజినెస్, అది ఒక్కొక్కరికి 5-5 లక్షలు ఇచ్చి మొత్తం ఏమైనా బండిల్ గిట లేకపోతే లైటింగ్, మీకు లైటింగ్ పని వస్తే లైటింగ్ అన్ని ఇప్పించి మొత్తం అన్ని సెటిల్ చేస్తున్నారు అందరికి. ఇంకా జాబ్ల కోసం బి ట్రై చేసిండు రాజాబాయ్, సీఎం తో మాట్లాడిండు. సో మీరు కూడా గణేష్ పండుగ చాలా గట్టిగా చేస్తారని చెప్పి నేనైతే విన్నా, వీడియోస్ కూడా చూసిన నేను. చాలా మంచి చేస్తా అన్న. సో అన్న, ముఖ్యంగా మీ పేరు ఫేమస్ అయిందంటే దేనికోసం అయింది అనుకుంటున్నారు మీరు? నీ పేరు ఫేమస్ అయిందంటే నేను ధర్మం గురించి ఉంటున్నా కదా అన్న. ధర్మం గురించి ఉన్నా అంటే మనం అన్ని పనుల కోసం, నా మంచితనం కోసం అందరికి సహాయపడతా. అట్లా మీ పేరు ఫేమస్ అయిందని చెప్పి అనుకుంటున్నాను. కేవలం పాట వల్లనే కృణాల్ సింగ్ అనే వ్యక్తిని చాలా మంది గుర్తుపడుతున్నారు. ఆ పాట లేకుంటే ఈ వ్యక్తి ఎవరో కూడా తెలియదు అని చెప్పి కూడా కొంతమంది అంటున్నారు. మరి సరే అన్న, పాట వల్ల అయినా गाने के पहले ఒక 10 మంది నాకు గుర్తు, गाने के पहले 10 जनों पहचानते थे शायद. हाँ, अब पहचान रहे शायद गाना है बात. उसके पहले तो 10 जनों तो पहचानते थे ना. మన ఫేస్ వాల్యూ ఏమన్నా 10 మంది అయితే మళ్ళా అన్న. సో 2 ప్లేస్ అయినా మీకు అంటారు, మీ ఫేస్ వాల్యూ అలాగే మీ పాట వల్ల బి చాలా అయినా అన్న. తప్పు ఏం లేదు, పాట వల్ల బి చాలా అయినా. క్లెమెంట్ అన్న రాసిన మంచి పాట అట్లా అయినా. మా బ్రదర్స్ గిఫ్ట్ ఇచ్చింది మన బర్త్డేకి. ఓకే. సో మీ బ్రదర్స్ ఎట్లుంటారు బ్రో మీతోని? చాలా మంచి ఉంటారు. నాకు చాలా బ్రదర్స్, ఏడ పోయినా ఒక బ్రదర్ ఉండరు. మన అత్తాపూర్కి పోయినా సాయి, మన ఏడకు పోయినా ఖైతాబాద్ పోయినా రాహుల్ భాయ్, ఏడికి పోయినా మన బ్రదర్స్ ఉంటారు. ఓకే. గాన్సీ బజార్ యష్, ఏడ పోయినా మనం ఒక బ్రదర్ అని ఉండదు మనకి ఏడైనా. ఓకే. సో ఈ బ్రదర్స్ అందరు కాకుండా మీకు ఇంకొక మెయిన్ బ్రదర్ ఉండని చెప్పి నేనైతే విన్నా. ఉన్నానన్న, మెయిన్ బ్రదర్ చాలా బ్రదర్స్ ఉన్నారు మనకు. ఏడికి పోయినా మన ముషిరాబాద్ తిలక్, మన కార్తిక్ లా చప్పల్ బజార్, ఇక్కడ కాచిగూడల సాయి, మనకు చాలా మంది ఉన్నారన్న. మన దుల్పేట్ల మన సాయి, మహేష్, కునాల్ అని చాలా మంది ఉన్నారన్న. మనకి ఏడికి పోయినా మనకు బ్రదర్స్. ఓకే. మనం సరే, ఇంతమంది పేరు చెప్తున్నారు మీరు, ఇంత మందిలా. సో వీళ్ళుంటే చాలు అంటే, నా వెంట ఈ వ్యక్తి ఉంటే నేను ఏదన్నా చెలరేగిపోతా అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా మీ లైఫ్ లో? అందరు ఒకటే అన్న, మనకు అందరు ఒకటే సమానంగా చూస్తాడు. మనకి ఈయనకి పైసలు ఉంటే ఈయనకి ఎక్కువ కాదు, ఆయనకి పైసలు లేకపోతే ఆయనకి మొత్తం మనకు అందరు మొత్తం లెవెల్లా చూస్తాం మనం. ఎందుకంటే అన్న, ఎప్పుడు పనికి వస్తుంది నీకు తెలుసు కదా. ఇక్కడ రిక్షా వాళ్ళ బి కామ్కో ఆతా, ఒక కారు ఉండే వాళ్ళ బి పనికి వస్తాడు, నీకు తెలుసు కదా. మనకు ఎప్పుడు అట్లా మనం చూడమన్నా. ఫస్ట్ అయితే ధూళిపేట ఎట్లుంటుంది అనుబంధం? ఎందుకంటే ధూళిపేట అనగానే చాలా మంది భయపడతారు. ధూళిపేటకి దానికి అడ్డా దీనికి అడ్డా అని చెప్పి కూడా. గణేష్ పండుగ అయితే కూడా ఫేమస్ ధూళిపేట. గణేష్ ఉండని, మాత ఏం ఫెస్టివల్ ఉండని అన్న, ఏడ ఉన్న ఆడనే వస్తారు అందరు. మొత్తం ఆల్ ఓవర్ కంట్రీ నుంచి వస్తారు. మన దగ్గర నుంచి కర్ణాటక నుంచి వచ్చి గణేష్ తీసుకుంటారు, మహారాష్ట్ర నుంచి వేరే జగ నుంచి వచ్చి తీసుకోతారు. సరే, మీరున్న ప్రదేశంలో మీరున్న ధూళిపేట గురించి, ఎందుకంటే మీరు అక్కడ నుంచే అక్కడే పుట్టి అక్కడే పెరిగారు కాబట్టి మీ ధూళిపేట గురించి మీరేం చెప్తారు? నేను చాలా అదన్నా, నాకు తెలుగు పర్ఫెక్ట్ రాదన్నా. मैं बहुत खुशनसीब हूँ जो धूलपेट में पैदा होके ऐसा हूँ.
సంతోషంగా ఉందంట. సంతోషం. ఎందుకంటే అన్న బయట నుంచి ఈడ వస్తారు మన దుల్పేట్కి. మనం ఈడ ఉండి ఎట్లా మనకు హ్యాపీ. ఎవరైనా ఏడున్నావు బ్రో, నేను దుల్పేట్కి వచ్చిన జర గణేష్ ఇప్పి, ఏడున్నావు బ్రో, మనకు మంచి అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఉన్నాం ఈడ, మనం అందరికి హెల్ప్ చేస్తున్నాం. బయట నుంచి నాకు కర్ణాటక నుంచి వస్తారు మన ఫ్రెండ్స్, ఆదిలాబాద్ వేరే జగ నుంచి వచ్చి అన్న నేను వచ్చిన అన్న జర రేట్ మాట్లాడిపి అన్న, మనం పోవాలి. ఎందుకంటే అన్న మన ప్రదేశం ఇది, మనం ఉండే పోయి మనకు సహాయపడి అన్ని చేపిస్తాం అన్న మనం. ఓకే, సో వచ్చిన వాళ్ళందరికీ మంచిగా రెస్పెక్ట్ ఇచ్చి మీ ధూళిపేటని చూపించి పంపిస్తాం అనమాట అన్న. ఏదన్నా ఓకే. సో ఇంకా మీ ఫ్రెండ్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తావు? ఫ్రెండ్స్ గురించి ఏం చెప్పాలన్నా, నీకు తెలుసుగా అన్ని. అంటే ప్రతి ఒక్కరికి ఉంటారు కదా, అంటే ఫ్యామిలీని పక్కన పెడితే ఫ్యామిలీ ఎప్పుడు మన లైఫ్లో పక్కా సపోర్ట్ చేస్తారు, ఫ్యామిలీ లేదా మనం లేము. కానీ ఎవరో ఒకరు ఉంటారు కదా ఫ్రెండ్ రూపంలో కానీ అలా. నేను చెప్పినా కదా అన్న, అందరు మీరు అందరు కాకుండా ఎవరో ఒకరు ఉంటారు. ఎవరు అట్లా ఒక్కడు ఎవరు లేదన్న మనకి. ఎందుకంటే మొత్తం తప్పించుకుంటున్నారు మీరు. ఇప్పుడు ఒకరి పేరు అయితే మరి ఇంకొకరు ఫీల్ అవుతారని చెప్పి అట్లా ఫీల్ ఏమి లే అన్న. మనం చెప్పినా కదా, ఒక నీకు 10 మెంబర్స్ చెప్పినా మనకు చాలా క్లోజ్ వాళ్ళు ఏమున్నా. ఓకే, మనకెందుకన్నా అది. సో అన్న ఇంకోటి, ఈ మధ్యలో యూత్ ఏమైపోయిందంటే మెడలో చైన్ బంగారం వేసుకొని 10 మందిని వెంట చెప్పుకుంటే తోపు పైల్వానిగా అని అయిపోయి, సో వాళ్ళ ఫ్యామిలీని కూడా మర్చిపోయే రోజులు కూడా కొన్ని చూస్తున్నాం మనము. సో వాళ్ళకి మీరు చెప్పాలంటే ఏం చెప్తారు? ఎందుకంటే మీ మెడలో కూడా చైన్ కనిపిస్తుంది నాకు. అవునా? మా అమ్మ ఇచ్చారన్న ఈ గిఫ్ట్. ఓకే, మీ మదర్ ఇచ్చారా గిఫ్ట్? ఇక్కడ మీరే చేయించుకున్నారంటే ఇట్లా కనిపించాలని చెప్పి. మీ వాచ్ కూడా నాకు గోల్డే కనిపిస్తుంది. గోల్డ్ వాచ్ కాదన్న, నార్మల్ వాచ్ ఇది. నార్మల్ వాచ్. గోల్డ్ నిజంగా చెప్పండి, మీరు ఆ వాచ్ ఎందుకు పెట్టుకున్నారు? టైమ్స్ నీకు మాత్రం చెప్పకు, అంటే అదే గోల్డ్ కలర్ పెట్టుకోవడానికి కారణం ఏంటి? కాదన్నా, నేను ఎప్పుడు పోయినా ఈ వాచ్ చేసుకుంటానా. అదే అంటే నా గోల్డ్ పెట్టుకోవడానికి, ఎందుకంటే చాలా పైలవాన్లను చూస్తున్నాను. గిఫ్ట్ అన్న, మా ఒక ఫ్రెండ్ నుంచి గిఫ్ట్ వచ్చింది, అందుకోసం నేను పెట్టుకుంటానా. ఓకే, సో గిఫ్ట్ కోసమే పెట్టుకుంటా అంటాను. అంతే అన్న. సో అన్న ఇంకోటి, మొన్న రీసెంట్ గా అయిపోయిన బాలీవుడ్ బిగ్ బాస్ వాళ్ళతో కూడా మీరు బాగా తిరుగుతారు, బాగా వీడియోలు చూస్తున్నా నేను. వాళ్ళకి నీకు ఏం సంబంధం అసలు? మన ఇక్కడ ఝాన్సీ బజార్లో అరుణ్ భాయ్ అని ఉంటాడు, బిగ్ బాస్ టాప్ 5 వచ్చిండు. చాలా మంచి వ్యక్తి. మనకు వచ్చినాక అదే రెస్పెక్ట్ ఇచ్చిండు. మనం పోయి కలిసినాం, మన చాలా వీడియోలు చేపించిండు, మన చాలా క్లోజ్ ఎప్పటి నుంచి. మనం ఫస్ట్ అప్పుడు అరుణ్ భాయ్ తో క్రికెట్ ఆడుతుండే, ఒక 1 years బ్యాక్, 5 years 6 years నుంచి పరిచయం అన్న. ఒక బ్యాక్ 1 year 2 year క్రికెట్ ఆడుతుండే. మంచి వ్యక్తి, చాలా అచానక్ భయానకమి గేమింగ్ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి అరుణ్ భాయ్ అని. అంటే ముందు నుంచే పరిచయం. బిగ్ బాస్ లావి చూసినావు కదా అన్న, మంచి యాక్టర్లు వచ్చి సపోర్ట్ చేసిర్రు, మంచి వాళ్ళు సపోర్ట్ చేసిర్రు అరుణ్ భాయ్కి. ఓకే, సో ఇంకా మీ లైఫ్లో మీ సపోర్ట్ ఫ్యామిలీ కాకుండా ఇంకెవరైనా ఉన్నారా? అంటే మనము ఒక వీడియో చేస్తున్నామంటే మన చుట్టూ, ఎందుకంటే మీ వీడియోలు బాగా వైరల్ అయినాయి. అంటే సార్ మీ బ్రదర్స్, మళ్ళీ నువ్వు పోరోలు అంటే మీదికే వస్తున్నావు, మీ బ్రదర్స్ కానీ వాళ్ళతో వెంట తిరుగుతుంటే ప్రెజర్స్ బాగా వస్తుంటాయి. అంటే మన ఇంట్లో లేమనకపోయినా కూడా చుట్టుపక్కల వాళ్ళ నుంచి కొన్ని ప్రెజర్స్ వస్తుంటాయి మన పైన. ఉంటాయి అన్న, అప్నే పాసి అబ్ మనం ఎరుగుతే అన్న చాలా మంది ఏడుస్తారు. మన దాంట్లో చూస్తావు కదా అన్న, మన దాంట్లో అట్లా ఉండరు. ఈడు ఎడుగుతా అంటే ఆనికి మంచి తీసుకోవాలి, మంచి చేసుకోవాలి, అది ఉండరు. ఆనికి మొత్తం బర్బాద్ చేయాలి, ఆయన పేరు ఉండలేకుండా అట్లా వేస్తారు. మన దగ్గర తెలుసు కదా అన్న, నీకు తెలియదు ఏముంది. అట్లా వేసిరు ఎవరన్నా మిమ్మల్ని? చాలా మంది వేసిరన్న. వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు ఇప్పుడు నువ్వు? ఎవరితో కాదన్న, నా అమ్మవారు ఉంది నాకు, ఎవరితో ఏం కాదు. ఓకే, ప్రతి ఒక్కరికి ఒక గోల్, ఒక డ్రీమ్ అంటూ ఉంటుంది. సో లైఫ్లో ఇది కావాలని చెప్పి ఉంటుంది ప్రతి ఒక్కరికి. సో మీ లైఫ్లో మీకు ఏ డ్రీమ్ అసలు? నాకు ఏం డ్రీమ్ లేదన్నా, ఉన్నమాట చెప్తున్నా. మా ఇంట్లో మంచి చూసుకోవాలి, నేను ఒక మంచి వ్యక్తి కావాలని, అదే డ్రీమ్ అన్న. నాకు పోలీస్ కావాలి, ఆర్మీ కావాలి, నేను క్రికెటర్ కావాలి, నాకు ఏం గోల్ లేదన్న లైఫ్లో. నేను లీడర్ కావాలి. లీడర్ అయిదామని ఉందా? అన్న ఛాన్స్ అయితే అవుతా అన్న, పక్కా. మా బాబాయ్ ఛాన్స్ ఇస్తే బాబాయ్కి తోడుగా ఉంటా అంటావు? పక్కా ఉంటా అన్న, బాబాయ్ ఛాన్స్ ఇస్తే పక్కా ఉంటా. ఓకే, బాబాయ్తోనే ఉంటా అంటావు. సో మీరు కూడా బీజేపీలో ఉన్నట్టున్నారు కదా ఆల్రెడీ? బీజేపీలో ఉన్నా అన్న నేను. అంటే బాబాయ్ నుంచి కంటిన్యూ అవుతున్నారా, లేకుంటే మీరు స్వయంగా మీరు బీజేపీలోకి వెళ్ళినారా? నేనే బాబాయ్కి చూసి కంటిన్యూ అయినా. ఓకే, బాబాయ్కి చూసి అన్ని వేసుకున్నా. సో అన్న ఇప్పుడు అంటే రీసెంట్గా కూడా ఒక మర్డర్ చేయడం మనం చూస్తున్నాం కదా, యూసఫ్ కూడా అలా ఒక పైల్వాన్ అని చెప్పి తను చనిపోవడం చూస్తాం. అంటే మర్డర్ చేసి చంపిరతారు అనమాట. సో ఇప్పుడు ఏమైపోతుందంటే చెప్పాను కదా ఇంతమందికి, ప్రతి ఒక్కరు ఇట్లా వేసుకొని పోయి అది చేసాం ఇది చేస్తాం అంటే చంపేసి జైలు పోయి వస్తే ఏదో నేను కొన్ని
ఏమంటారు 10 మంది నన్ను చూసి భయపడతారనే ఫీల్డ్ లో ప్రజెంట్ ఈ సమాజం అయితే ఉందని చెప్పి నేను చెప్తున్నా. నేను ఒక్కటే మాట చెప్తున్నా అన్న, మన ఏమైనా ఫస్ట్ మమ్మీ డాడీ వస్తారన్న. ఏ అన్నాడు ఏ అన్నానని వస్తాడు అనుకుంటా, వచ్చి ఏమైనా మాట్లాడి పోతాడు. తర్వాత ఎవరు సఫర్ చేసుకోవాలి? మమ్మీ డాడీ, నువ్వే సఫర్ చేసుకోవాలి. ఏ అన్నాడు ఇప్పుడు చెప్తున్నా, ఏమున్నా మనమే చూసుకోవాలి, మనమే బాధపడాలి ఎందుకు చేసినామని. మనం ఫేమ్ గురించి దీని గురించి చేసుకుంటాం, తర్వాత మనమే బాధపడాలి. ఈ సమాజంలో ఎట్లా ఉండాలంటే అన్న, మంచి ప్రేమతో కలిసి మెలిసి ఉండాలి అందరితో. ఇది ఎందుకన్నా మడళ్ళు మనం ఉంటే ఎప్పుడు ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకే తెలియదు. ఎప్పుడు ఉంటాం ఎప్పుడు వెళ్ళిపోతాం మనకు తెలియదు. ఉన్న రోజులు మంచిగా ఉండాలి, అందరితో ప్రేమగా ఉండాలి. ఈ మడళ్ళు ఈ ఎందుకన్నా. సో నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మీ లైఫ్ లో? ఇంకేదన్నా పోటీ చేయబోతున్నారా నెక్స్ట్ వచ్చే ఎంపీ ఎలక్షన్ లో కానీ, లేకపోతే ఇంకేదన్నా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? నెక్స్ట్ ఇదే అన్న, పాలిటిక్స్ లా కంటిన్యూ చేస్తా. రాజాబాయ్ మంచి ఫైనాన్షియల్ ఫ్యామిలీ అని చెప్పిన నిన్న మీద. అట్లా ఏం లేదన్నా, అట్లా ఏం సౌండ్ పార్టీ అని చెప్పిన. సౌండ్ పార్టీ మా డాడీ ఇజ్జత్ చాలా చేసిండు, పైసలు కమాయించుకోలే. మొత్తం దుల్పేట్ల చాలా పేరుంది, మంచి పనులు చాలా చేసిండు, పైసలు కమాయించుకోలే. అది నేను కమాయిస్తా పక్కా, నేను కమాన్ చూపిస్తా. నేను అంటే ఎట్లా కమాయిస్తా అంటూ? ఎట్లా అంటే మనం ఏమైనా పని చేసి మంచి ఏమైనా ఉంటుంది కదా అన్న. అంటే అంత గట్టి కాన్ఫిడెన్స్ గా చెప్తున్నావు. మా నాన్న ప్రేమను సంపాదించుకున్నాడు, డబ్బులు సంపాదించుకోలే, కానీ నేను చదువుతున్నా కదా అన్న. ఎందుకు చదువుతున్నా? వేస్ట్ చదువు ఏం చేయాలి? చదువుతున్నా కదా, ఓకే జాబ్ చేస్తా, మంచి కమాయిస్తా, లేకపోతే పాలిటిక్స్ లో పోతా. సో పాలిటిక్స్ లో ఎదుర్కొంటారా మీరు? ఎదుర్కొనే సత్తా ఉందా మీ దగ్గర? ఉందా నా పక్కా ఉందంట, ఎదుర్కొంటా. బాబాయ్ ఉంది కదా అన్న, ఇంకా ఎందుకు మనకు సపోర్టింగ్? ఏమున్నా బాబాయ్ అంటూ, ఈ పొలిటికల్ సపోర్ట్ మొత్తం బాబాయ్ అంటూ. రాజాసింగ్ మొత్తం ఏమున్నా వాళ్ళ. ఎప్పుడు మీ బాబాయ్ మీతో ఏమనేవాడు? ఎందుకంటే మీ బాబాయ్ కూడా నాకు తెలిసి మీ వీడియోలు చూస్తూ ఉండింటారు. ఆ వీడియోలు చూసినప్పుడు మిమ్మల్ని తిట్టడం కానీ మనం చేయడం కానీ జరిగిందా? మనం తప్పు ఏం చేయలే కదా ఇంతవరకు. అంటే ఎంబడేసుకొని తిరుగుతున్నావు కదా మీ బ్రదర్స్ ని. బాబాయ్కి తెలుసా అన్న, మనం మంచి గురించి చెప్తున్నామని, అందరికి మంచి చెప్తున్నామని. మనం ఏమి దొంగ పనులు లంగా పనులు చేస్తలే కదా మనం. రైట్ అన్న, మీరేమో మీ ఏజ్ 21. సో మీరు చూసినట్టయితే పెద్ద వాళ్ళతో కూడా నాకు కనిపిస్తూ ఉంటారు. సో ఏంటి మీకు వాళ్ళకి సంబంధం ఏంటి అసలు? మరి మీరు అన్న, నేను గోకుల్ అన్నట్టు ఉంటా, అఖిల్ అన్నట్టు ఉంటా, మా మున్నా అన్నట్టు ఉంటా. సో అఖిల్ పైల్వాన్తో కూడా మీరు ఉంటారు కాబట్టి, సో రీసెంట్గా ఇష్యూ మీ అందరికి తెలిసిందే. సో ఒక కేసులో కూడా తను ఇరికడే అలాగే జైలుకి వెళ్ళడం చూస్తున్నాం. సో మీరు అన్నతో ఉంటారు కాబట్టి నిజంగానే అలాంటి వ్యాపారాలు అక్కడ చేస్తున్నారు, అసలు ఏందంటారు అది? అన్న, నేను చాలా సార్లు పోయినా అన్న హోటల్కి. మీరు కూడా వెళ్ళినారు అక్కడికి? వెళ్ళినా అన్న, అట్లా ఏం లేదన్న. చాలా మంచి వ్యక్తి అన్న అఖిల్ అంటే. నీకు ముంగటనే కొంచెం ఒక 2-3 days లోనే శుభవార్తలు చూస్తావు అన్న. అట్లా ఏం లేదు, చాలా మంచి వ్యక్తి. అట్లా ఉంటే అన్న, మళ్ళీ బోనాల్లో చూస్తావు కదా అన్న, రామ్నగర్లో ఎన్ని క్రౌడ్ వస్తారు, ఎంతమంది. ఆ వ్యక్తికి ఎందుకు వస్తారా అన్న? మొత్తం ఇంటర్వ్యూలో వస్తున్నాయి కదా అన్న, వేరే వీళ్ళతో పబ్లిక్ టాక్ ఆడ ఎవరైనా తప్పు చేసి చెప్పిరా ఇప్పటి వరకు? అట్లా మంచి కాదన్న అఖిల్ అన్న, చాలా మంచి వ్యక్తి. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇంతకుముందు క్రౌడ్ బాగా చూసినాం అఖిల్ పైల్వాన్ బోనాలు అంటేనే. రామ్నగర్ లో ఫుల్ ఫేమస్. రామ్నగర్ అంటే అఖిల్ పైల్వాన్ మొత్తం. సో ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ వచ్చే బోనాలకు కూడా మళ్ళీ అదే బండి అదే ఊరేగింపు కంటిన్యూ అవుతుంది అన్న, పక్కా కంటిన్యూ అవుతుంది అదే. ఇప్పటికీ మీరు నమ్ముతలేరు రామ్నగర్ అఖిల్ పైల్వాన్ తప్పు చేసిందంటే మీరు నమ్ముతలేరు అంటావు? ఎందుకంటే నేను చూసినా కదా అన్న, ఎందుకంటే చూసిన ఎంతమంది ఎందుకు వస్తారా అన్న అఖిల్ అన్న అని. మరి ఎందుకోసం వెళ్ళినండో జైలుకి? ఎందుకోసం వెళ్ళిపోయినా? ఏమో అన్న, మనకైతే ఏం తెలియదు అన్న. ముంగట వస్తారన్న శుభవార్త చూస్తాం కదా మనం. నేనైతే చూసిన వరకు ఏం తప్పు లేదన్న. ఓకే. సో ఇంకోటి మున్నా సింగ్ గారు కూడా మీకు అన్న అవుతాడని చెప్పిన నిన్న. సో తను మీకు ఎప్పుడు క్లోజ్ తోడుగా తను మీతో ఉంటాడని చెప్పిన నిన్న. ఎట్లుంటది మీ ఇద్దరి మధ్యలో అనుబంధం? అన్న చాలా మంచి బాండింగ్ అన్న. మా పెద్ద నాన్న కొడుకు అవుతారు కజిన్స్. మొత్తం హైదరాబాద్ సిటీలో మొత్తం టాప్ 2nd లా వింటేజ్ బండిలు ఉన్నాయన్న అన్న దగ్గర. ఏమున్నా టాప్ బండిలు మొత్తం వింటేజ్, నాటన్లు, జిప్సీలు, విల్లీలు, మొత్తం టాప్. మొత్తం హైదరాబాద్ లో అంటున్నా టాప్ 2nd లా ఉన్నారు అన్న. సూపర్. సపోర్ట్ చేస్తాడా మీకు? చాలా సపోర్టింగ్ అన్న. ఓకే. సో అలా కొనసాగుతుంది అంట లైఫ్. సో ఫ్యూచర్ గోల్ అడిగితే గోల్ ఏం లేదు, అమ్మ నాన్న మంచిగా చూసుకోవాలి, మంచిగా సంపాదించాలని చెప్పి అంటున్నాను. ఇంకా మంచి ఏం గోల్ అన్న? అమ్మ నాన్నకు మంచి చూసుకుంటే అదే మాకు పెద్ద గోల్. సూపర్ అన్న, దానికి మించిన గోలే లేదు. ఇంకా ఏం కావాలన్నా మనకు జిందగీలా? సరే అమ్మ నాన్న మంచి చూసుకోవాలంటే మనం ఏదంటూ సంపాదించాలి కదా.
అవునా నేను చదువుతున్నా కదా అన్న, తర్వాత జాబ్ చేస్తా సంపాదిస్తా. అంటే ప్రజెంట్ గోల్ అయితే ఏం పెట్టుకోలేదు, అమ్మ నాన్న మంచి చూసుకున్న గోల్ పెట్టుకుని చదువుకున్న తర్వాత చూసుకుంటా అని చెప్పి చూసుకుంటా అదే అన్న. ఓకే, ఆ చివరిగా మీ బ్రదర్స్ కి, మీ వెంటే ఉండే బ్రదర్స్ కి చెప్పాలంటే, మిమ్మల్ని అభిమానించే వ్యక్తులకు చెప్పాలంటే ఏం చెప్తారు? వాళ్ళకి ఏమున్నా నేను ఉన్నా అన్న ఎప్పుడైనా. నాకు ఎంత అంటే ఒక 10 రూపాయలు ఉంటే 10 రూపాయలు పెడతా, అట్లా ఏం లేదన్న. ఏమున్నా వాళ్ళకి నేను ఉన్నా అన్న. సో మీ బ్రదర్స్ తో మీకు ఎలాంటి అనుబంధం ఉందంటే, ఆ కొన్ని సిచ్యువేషన్స్లలో కొన్ని బ్రదర్స్ కూడా దూరం అవుతూ ఉంటారు గ్యాంగ్లో నుంచి, అట్లా ఎవరైనా? మనకు ఎవరు లేదన్న అట్లా, ఎందుకంటే మనం ప్రేమతో చేస్తామన్న అందరికి, వాళ్ళవి మనకు ప్రేమతో ఉంటారు. అట్లా ఏం లేదు, మనకు అండర్స్టాండింగ్ ఉంటారు. మన అందరి మధ్యలో అందరు మంచి ఉంటారు. సరే, ఒక టైం వస్తే అలాంటి బ్రదర్స్నే దూరం చేసుకోవాలని ఒక రోజు వస్తే చేసుకుంటారా, చేసుకోరా? చేసుకోనన్న, ఎప్పుడు ఉండని, ఏ టైం అయినా రాని. అంటే మన అనుకున్న వ్యక్తులు అటు సైడ్ ఉన్నారు, మీ బ్రదర్స్ ఇటు సైడ్ ఉన్నారు, ఎటు సైడ్ పోతారు? ఇద్దరు ఒకటే అన్న. నేను మన వ్యక్తులు అంటే అందరూ బ్రదర్స్ ఒకటే ఒకటే అన్న. నాకు అన్ని ఇద్దరు ఒకటే మనకి. ఎలాంటి సమస్య వచ్చినా బ్రదర్స్ వదిలిపెట్టుకుంటారు వదిలా అన్న, ఎందుకంటే వాళ్ళతో నేను ఉన్నా, నేనుతో వాళ్ళు ఉన్నారన్న. ఏమున్నా ఓకే, మంచిగా చూసుకుంటారు అనమాట బ్రదర్స్ ని. వాళ్ళ లేకపోతే నేను ఎలా అన్న, అదే కదా అన్న. ఉనగా నీతో मैं खा रहता हूं आज के दिन, उना है बोल के मैं भी हूं. ఓకే, సో అట్లా ఎప్పుడు బ్రదర్స్ ని తోడుంటూ ఫ్యామిలీని సంతోషంగా చూసుకుంటా అంటావు. పక్కా అన్న. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్.